మై గాడ్, రిమోట్ కార్కి సీక్రెట్ కెమెరానా? విషయం తెలిసిపోయింది కాబట్టి రేపు గోవర్ధన్ గారింటికి వెళ్ళాం. కానీ నేను నీకంత అవకాశం ఇవ్వను కదా. నువ్వు పంపించిన కెమెరాని రాంగ్ ట్రాక్ పట్టించి రివర్స్ డ్రామా నేను ఆడతాను. ఆ తర్వాత వాడు ఎన్ని డ్రామాలు ఆడినా ఇంకేం చేయలేడు. ఇది మీ ఇల్లా సార్? బయట కనిపించి టార్చర్ పెట్టడమే కాకుండా డైరెక్ట్గా ఇంటికే వచ్చేసామన్నమాట. ఏంటి సార్ చాలా కంగారుగా వస్తున్నారు? సార్ ఫ్రీగా ఉన్నారా? ఉన్నారు సార్. సార్ ఈ అమ్మాయి మనమ్మాయిలే రా. సరే సార్. నువ్వు ఇక్కడే ఉన్నా. సార్ నా కూతురు దొరికిందా? చెప్పవయ్యా. నా కూతురు దొరికిందన్న వార్త ఎప్పుడెప్పుడు చెప్తావన్న ఆశతో ఎదురు చూస్తున్నాను. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. అందరూ మన వాళ్ళే, ఏంటో చెప్పవయ్యా. లేదు సార్, పర్సనల్గానే మాట్లాడాలి. డాక్టర్ గారు కొంచెం బయటికి వెళ్ళండి. ఓకే సార్. సిస్టర్ కమ్. అందరినీ పంపించి మాట్లాడాల్సినంత సీక్రెట్ ఏంటి ఆఫీసర్? మీ అమ్మాయి ప్రియాంక బతికే ఉంది సార్.
మా అమ్మాయి బతుకుండడం ఏమిటి? అవును సార్, బతికే ఉంది. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? లేదు సార్, నేను చూసిన ప్రియాంకనే. ప్రియాంక కనిపిస్తే పట్టుకొని తీసుకురాకుండా ఒట్టి చేతులతో వచ్చావేంటయ్యా? పట్టుకోవడానికి ట్రై చేశాను సార్, మిస్ అయింది. ఐబీపీ పేషెంట్ అయ్యా, ఇలాంటి షాకింగ్ న్యూస్లు చెప్తావేంటి? కన్న కూతురు కనిపించిందంటే షాకింగ్ న్యూస్ అంటాడేంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నువ్వు చూసిన అమ్మాయి నా కూతురు ప్రియాంక కాదు. సార్, అలా జరగడానికి వీల్లేదు. సార్ 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 డాక్టర్ సార్ డాక్టర్ సార్ 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 డాక్టర్ సార్, ఏమైంది? మాట్లాడుతూ సడన్ గా పడిపోయారు సార్. ఏమైనా షాకింగ్ న్యూస్ విన్నారా? అదేం లేదు డాక్టర్. సార్, హై బీపీతో సఫర్ అవుతున్నారు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని ముందే చెప్పాను కదా. ముందు బెడ్రూమ్ లోకి తీసుకెళ్దాం రండి. సిస్టర్ సార్ రండి. మెల్లగా సార్. మీరంతా బయటికి వెళ్ళండి అయ్యా, కాస్త ఆయన గాలి రానివ్వండి. వెళ్ళండి, పదండి. శ్రీనివాస్ గారు, సార్ మీరు అంబులెన్స్ ఫోన్ చేయండి. అలాగే సార్. చనిపోయిన నా కూతురు బతికి రావడం ఏంటి? సిస్టర్ ఇవ్వు. డాక్టర్ గారు, అంబులెన్స్ బయలుదేరింది. అలాగే, అప్పటి వరకు మీరంతా బయటే ఉండండి. ఏం జరుగుతుంది ఇక్కడ? గారడీ జరుగుతుంది. నేను డప్పు కొడుతుంటే ఎమ్మెల్యే గారు కోతను ఆడిస్తున్నారు. కనపట్లేదా? జోకులు వేయకుండా చెప్పండి సార్, నాకంతా అయోమయంగా ఉంది. అనవసరమైన విషయాల్లో తలదోర్చుకు, అది నీకు మంచిది కాదు. మీతో చేతులు కలిపిన తర్వాత లైఫ్ ఎంత రిస్క్ లో పడినా డోంట్ కేర్ అనుకున్నాను. ఇప్పుడు నాకు కొత్తగా వచ్చే ప్రాబ్లం ఏం లేదు. మీరు చెప్పండి సార్. నేను అనుకున్న దానికంటే పెద్ద ముదురువే నువ్వు. టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చెప్పండి సార్. ఏం కావాలి? ఎమ్మెల్యే గారి కూతురు మిస్ అయిందని ముందు చెప్పారు, తర్వాత చనిపోయిందని చెప్పారు. చనిపోయిన విషయం ఎమ్మెల్యే గారికి కూడా తెలియదన్నారు. అలాంటప్పుడు మిస్ అయిన కూతురు కనిపించగానే తండ్రి ఆనందించాలే గాని ఎందుకంత షాక్ అయ్యారు? ఎందుకు గుండెపాటు తెచ్చుకున్నారు? కూతురు కనిపించడం లేదని బాధపడుతుంది కేవలం జనాల కోసమే. అంటే కూతురు చనిపోయిందని రాదని మాణిక్యం గారికి ముందే తెలుసు. ఏంటి? మరొకకు అందరికీ తెలిసిపోతుంది. కూతురు చనిపోయిందని ముందే తెలుసా? అవును, అందుకే చనిపోయిన కూతురు బతుకుందని చెప్పడంతో షాక్ అయి గుండెపోటు తెచ్చుకున్నాడు. ఎమ్మెల్యే గారి కూతురు చనిపోయిందంటున్నారు, ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయే ఎమ్మెల్యే గారి కూతురు అంటున్నారు. అసలు ఏంటి కన్ఫ్యూజన్? ఇంక మొయ్, ఇప్పటికే నీకు సంబంధం లేని మ్యాటర్ చాలా చెప్పాను. ఇంకా ఏదో ఇన్ఫర్మేషన్ లాగాలని చూడకు. అది కాదు సార్. మొయ్, మిగిలిన విషయాలు తీరుగ్గా మాట్లాడుకుందాం.
ఇక్కడే అక్క, ఇక్కడే మన యాక్సిడెంట్ జరిగింది. ఈ చెట్టుకి గుద్దుకుంది. నేను రోడ్డు మీద చూసిన పిల్లాడెవరో నీకు చెప్పలేదు కదా, వాడెవడో కాదు, నా పాలిట యముడు, నా ప్రాణఖండం, నా మృత్యువైన నా కొడుకు. ఏంటి? అవునక్క, నువ్వు కరెక్ట్గానే చూసావా? కరెక్ట్గానే చూశానక్క. ప్రపంచంలో ఎవరిని గుర్తుపట్టకపోయినా నా భయాన్ని నేను గుర్తుపట్టగలనక్క. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్తాను, విను. నా కొడుకుని ఎవరెత్తుకున్నారో తెలుసా? ఇంకెవరు? ఆ శ్వేత అయ్యి ఉంటుంది. ఆ శ్వేత అయితే అందులో పెద్ద షాకింగ్ న్యూస్ ఏముంది? ఇంకెవరు? నీ ఊహ కూడా అందదు. ఎవర్రా? నా పెళ్ళాం అక్క. ఎవరు? సాధన? అవునక్క. ఆ సాధనే నా కొడుకుని ఎత్తుకుని వెళ్ళింది. రే, నువ్వు ఎవరిని చూసి ఆ సాధన అనుకుంటున్నావో? నా పెళ్ళాన్ని నేను గుర్తుపట్టలేనక్క. ఆ సాధన ఇక్కడ ఎందుకుంది? అదే కదా నాకు అర్థం కావట్లేదు. సాధన ఉంటే దాని పక్కన శ్వేత కూడా ఉండాలి కదా. మన నెట్వర్క్ అంటే వాళ్ళ నెట్వర్కే చాలా ఎక్కువైపోయిందక్క. మన ఊహకే అందరివి జరిగిపోతున్నాయి తమ్మా. ఆ సాధన చచ్చిందనుకున్నాను. అదెలా బతికొచ్చిందో, ఆ శ్వేత ఏమైందో అంత అయోమయంగా ఉందా. ఒకరిది పూర్ణాయుష్, ఇంకొకరిది అల్పాయుష్. హిరణ్యకశిపుడి పాలిట ప్రహ్లాదుడు ఎలాంటివాడో నీ పాలిట నీ కొడుకు అలాంటివాడు కాబోతున్నాడు. నా కొడుకు నాకున్న ప్రాణగణం గురించి మరోసారి గుర్తు చేసి వెళ్ళిపోయాడక్క. వాడి వల్లనే యాక్సిడెంట్ జరిగింది. వాడు ఎదురు రావడం, నేను కంట్రోల్ తప్పడం అంతా గండం ప్రభావమే. ఆ లహరిని తొందరగా పట్టుకోవడానికి ఏం చేయాలో ప్లాన్ చేద్దాం, పద. ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. ఆ సాధన గండంగాడు ఎక్కడుంటారు? మరో 2 రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్తే వినకుండా వచ్చేశారు. పర్వాలేదు డాక్టర్. సార్ పర్లేదన్నారు కదా అని మీరంతా అశ్రద్ధ చేయకండి. సార్కి ఎటువంటి షాకింగ్ న్యూస్లు చెప్పినా ప్రమాదం అని గుర్తుపెట్టుకోండి. వీలైనంత తొందరగా సార్కి కూతుర్ని తీసుకొచ్చి చూపించండి. కూతురి పట్ల ఉన్న మనోవేదన తగ్గి తొందరగా కోలుకుంటారు. ఆ కూతుర్ని చూశానని చెప్పినందుకే హార్ట్ స్ట్రోక్ వచ్చిందిరా పిచ్చోడా. సార్, మీరు కాసేపు అలా బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. తీసుకుంటాను గాని మీరంతా కాసేపు బయటికి వెళ్ళండి. ఓకే సార్, రండి. చనిపోయిన నా కూతురు శవం ఎక్కడుందో పట్టుకురావయ్యా అంటే నాకు గుండెపోటు తెచ్చేంత షాకింగ్ న్యూస్ తెచ్చావేంటయ్యా? నా కూతురు బతికే ఉందని అంటావేంటి? చచ్చిపోయిన నా కూతురు ఎలా బతికొస్తుంది? డెడ్ బాడీ కనిపించకుండా పోయింది, అదొక మిస్టరీ. కానీ ప్రియాంక చచ్చిపోయిందన్నది ఖచ్చితమే కదా? చూడు నంజుండా, ఇన్ని రోజులు మూడో కంటికి తెలియకుండా మనం ఆడుతున్న నాటకం బయటపడకూడదు. నా కూతురు రూపంలో ఉన్న అమ్మాయో ఎవరైనా సరే బతికుండడానికి వీల్లేదు. చంపేశాయి. నా కూతురుతో పాటే నాకు సంబంధించిన రహస్యాలు సమాధి అయిపోవాలని నా కూతుర్నే చంపించాను. ఇప్పుడు ఆ రూపంలో మరో అమ్మాయి మన మధ్య తిరుగుతుందంటే నాకు నిద్ర పట్టదు. నేను ప్రశాంతంగా ఉండాలంటే నీకు కనిపించిన ఆ అమ్మాయి భూమి మీద ఉండకూడదు. నా కూతురులాగే పైకి పోవాలి. డెడ్ బాడీని వెతకడానికి నెలల తరబడి టైం తీసుకున్నట్టు ఆ అమ్మాయిని చంపడానికి ఎక్కువ టైం తీసుకోవద్దు. అలాగే సార్. నా కూతురైనా నా కూతురు రూపమైనా నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఆ పనిలోనే ఉంటాను సార్. 2 రోజులు టైం ఇస్తున్నాను. 2 రోజులు.
ఓకే సార్. ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి మళ్ళీ సునామీలా వచ్చిన ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు. నా ఇంట్లో నేను దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఈటీవీలో ప్రోగ్రాములు చూసుకుంటూ హ్యాపీగా ఉండేదాన్ని. కోరి కోరి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాను. ఏంటత్తా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా? అత్తాగిత్తా అని పిలవకుండా చెత్త తుడుచుకోవే రాక్షసి. ఏంటత్తో అంత కోపంగా ఉన్నావు? లేకపోతే ఈ బీదర్గాడి ఇంట్లో పని మనిషిలా ఇలా గిన్నెలు తోముకోవాల్సిన అవసరం నాకేంటే? నా కొడుకు దుబాయ్ నుంచి బోలెడ్ డబ్బు పంపిస్తున్నాడు. వాడితో సరదాగా షికార్లు చేయాల్సింది పోయి నీ వల్ల ఇలా ఇరుక్కుపోయాను. బయటికెళ్ళడానికి దారి లేదు, లోపల ఉండడానికి ఓపిక లేదు. ఏం చేయాలో అర్థమై చావడం లేదు. అంతా నీ వల్లే. చిచ్చి వామ్మో. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ వదినికి తినడం నిద్రపోవడం తప్ప ఆ ఇంట్లో ఇంకేం పని ఉంటాయి? అత్తా నువ్వు ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. నిన్ను చంపి నన్ను వదిలిపెట్టరు, నన్ను చంపి నిన్ను వదిలిపెట్టరు. ఇద్దరిని చంపుతారు. అందుకే ఇద్దరు హాయిగా కలుసుందాం, హాయిగా చచ్చిపోదాం. ఈ శాంతమ్మకి 100 ఏళ్ల ఆయుష్ ఉందే, అప్పటిదాకా చచ్చిపోదు. అర్థమైందా? అనయ్య ఇదిగో ఇక్కడున్నారు. చిచ్చి, దీనికోసమని వచ్చి నేను గిన్నెలు తోమడం ఏంటో, బట్టలు ఉతకడం ఏంటో, ఇంటి పనులు చేయడం ఏంటో. బాధపడకత్తా. వదిన ఏ పని చేయదన్నా? పాపం అక్కడ ఏం చేస్తుందో చూసావా? శాంతం పిన్ని కూడా పనులు చేస్తోంది. అయినా కిడ్నాప్ చేసిన వాళ్ళని ఏ కుర్చీలోనా కట్టిపడేస్తారు గాని ఇలా పనులు చేయించుకుంటారా? మొత్తానికి ఇద్దరిని పనోళ్ళని చేసేసుకున్నారన్నయ్య. సరే సరే, ఆ ఇద్దరు క్రిమినల్స్ ఏం చేస్తున్నారో చూడు. బాయ్ వదినా. పాపం వీళ్ళకి నా గురించి ఆలోచించడం తప్ప వేరే పనే ఉన్నట్లేదు. ఏం చేద్దాం తమ్మా? ఏం చెయ్యలేవే. ఆ ముసలిదుంది కదా, దాన్ని పట్టుకొని తంతే లహరి ఎక్కడుందో చెప్తుంది కదా. ఏమంటావు తమ్మా? నువ్వు చెప్పింది కరెక్టే. వెంటనే పని చేద్దాం పద. ఏమైందిరా? ఆ ముసలిది నిజం చెప్పదక్క. ఎందుకు చెప్పదు? వాళ్ళందరూ త్యాగాలు చేసే త్యాగమూర్తులక్క. శ్వేత కోసం శ్వేత ఫ్రెండ్స్ స్వర్ణం చంపాం. పార్దు కోసం ఆ కాంట్రాక్టర్ కమలాకర్ని చంపాం. లహరి కోసం గీతను చంపాం. ఒక్కరని నిజం చెప్పారా? చెప్పలేదు. వాళ్ళు చెప్పరక్క. అందుకే చంపే కార్యక్రమాల తర్వాత ఆలోచిద్దాం. ముందు లహరి ఇక్కడికి వచ్చే ప్లాన్ గురించి ఆలోచించు. 24 గంటలు నన్ను పట్టుకునే ఆలోచనలతోనే బతుకుతున్నారు. వాళ్ళ వల్ల కాదన్న సంగతి మాత్రం వాళ్ళకి తెలియటం లేదు.
వాళ్ళ కెమెరాని చూసేస్తారేమో, వెనక్కి తీసే. చూసావాక మన ప్రతి మూమెంట్ని ఎలా క్యాప్చర్ చేస్తున్నారు? ఇంకా మనకు తెలియదనే భ్రమలోనే ఉన్నారు. వాళ్ళని అలాగే ఉన్నాయి. ఆ లహరి చూస్తున్నప్పుడే ఆ ముసల్దాన్ తల పగలగొట్టి కస్తూరి గొంతు మీద కత్తి పెడితే పరిగెడుతూ వస్తారు కత్తమ్మా. రప్పిస్తానక్క, వాళ్ళని ఇక్కడికే రప్పిస్తాను. కాకపోతే ఈసారి ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. నన్ను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇంకా ఆలోచన చేయకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచిద్దాం. అవునమ్మా, వాడి ప్లాన్ ఫాలో అవడం కాకుండా మనం కూడా ఏదో ప్లాన్ సిద్ధం చేసుకోవడం మంచిది. అయ్ కారు భలే ఉందే. ఇలాంటి పెద్ద కారు మా ఆయన ఎప్పుడు కొంటాడో. దీనికి కార్ల పిచ్చి పోలేదు. వదిన కార్ కింద పెట్టేసేయ్. తనే కదా. చేసిన పాపాలు తీరిపోవడానికి ముగ్గురు ముడుపులు చెల్లించు.